చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడైన సర్వశక్తిమంతుడు వైద్యుడి నీకు వందములు స్తోత్రమైన సర్వలోక రక్షకుడు వైద్యవ నీకే వందములు స్తోత్రమైన గతించిన కాలవంతీయులైన కంటి రెప్పల కాసి కాపాడు ప్రభు సజీవులకు నిత్య కృప నీకు వందములు స్తోత్రమైన ఈ మాసంలో రెండో విశ్రాంతుల్లో ప్రవేశపెట్టుకున్న నీ సన్నిధిలో మోకరించి శుద్ధించి ఆరాధించేదిగా మార్గంలో నడిపించేది మీకు వందములు. ఈరోజు వాక్యం జ్ఞానంలో గెలుతున్నప్పుడు కూడా మీరు నడిపించి బలపరిచి అర్థం చేసుకుని కృపను దయచేయమని నీకు లోబడే మనసునైనా నేను గణపరచ మనసునైనా శుద్ధించి ఆరాధించేదిగా మార్గంలో ఉండి మీరే మాకు తోడై ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడిగేస్తున్నాం తండ్రి. ఈరోజు మేము వాక్యం జ్ఞాపం చేసుకున్నాం. ఈరోజు అంశం ఏమిటంటే మరి అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి వాక్యము పరిశుద్ధాత్మ యొక్క క్రియల గురించి మేము జ్ఞాపం చేసుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయములో 16వ వచనం జ్ఞాపం చేసుకున్నాం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చాలా అందుకే మనకి యేసయ్య మనకి ఎవరిని అనుగ్రహిస్తున్నారండి? పరిశుద్ధాత్మనండి. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకైక దేవుడు. 3 రూపాల్లో మనతో ఉన్నారు. తండ్రిగా ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి విమోచించి కూడా నడిపించిన దేవుడు, కుమారుడిగా లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపముల నుంచి విమోచించడానికి తన సొంత రక్తంతో మళ్ళీ విమోచించిన దేవుడు, ఇప్పుడు మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ రూపంలో ఆయనే మనతో ఉండి మనతో నడవటానికి ఆయనే అనుగ్రహించబడ్డారండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరో కూడా పాపంలో విమోచించబడలేరండి. ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఆత్మ నడిపింపు ఉండాలి, దేవునితో నడవాలి, ఆయనతో మనం ఉండి కలిసి నడుచుకునేవారునే ఉండాలి. పరిశుద్ధాత్మ సహవాసం లేకుండా ఎవరు కూడా పరిశుద్ధులు అవ్వటం అనేది అసాధ్యమే. ఆయన ఎప్పుడు కనపరుచుకోవాలి. ఎందుకంటే మనం తండ్రిని కనపరుస్తాం, యేసయ్యని కనపరుస్తాం, అదేవిధంగా పరిశుద్ధాత్మను కూడా మనం గణపరుచుకునే వారమని ఆరాధించే వారమే ఉండాలండి. మరి ఈ విషయం మనకు తెలుసు కదమ్మా. యేసయ్యని ఆరాధిస్తాం, యెహోవాను ఆరాధిస్తాం, మరి పరిశుద్ధాత్మని ఖచ్చితంగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలండి, ఆరాధించాలి. ఆయన కూడా గణపరుచుకునే వారమే ఉండాలి. ఎందుకంటే ఆయన కూడా ఎవరో శక్తిగల దేవుడే. ఆయన అత్యంత పరిశుద్ధుడు. ఆయన లేకపోతే మనం ఏమాత్రం కూడా విమోచించబడతామనేది ఉండదండి. ఆయనే మనకు అనుగ్రహించబడ్డారు. ఆయన ఆరాధించి గణపరుచుకునేవారునే ఉండాలండి. మరి ఆయన ఎందుకు అనుగ్రహించబడ్డారు అంటే రోమీలు 8వ అధ్యాయంలో 29వ వచనం చదువు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకై వారిని ముందుగా నిర్ణయించెను. ఎందుకోసమండి? సారూప్యం అంటే ఏమిటి? పోలి ఉండటం అండి.
అని కుమారుని యొక్క స్వరూపములోకి మనల్ని ఆయనే నడిపించి ఆ స్వరూపంలోకి మనల్ని నిర్మించి, అంటే ఆయనే మనల్ని ఆ విధంగా చేసి ఆయన మనతో నడిచి మనల్ని పాపంలో విమోచించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మనలోకి వచ్చారండి. మరి అలా ఎందుకు వచ్చారంటే ఆదికాండంలో ఉంటుంది చూడము, 1వ అధ్యాయము 26వ వచనంలోను. దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున మనలను నరులను చెయ్యుదుము. అమ్మా, అందుకే మనం అందరూ కూడా ఎలా నిర్మించబడ్డామండి అమ్మా? కేవలం నరులుగా చేశాడా, లేకపోతే ఆయన స్వరూపంలో చేశాడా? మనం అందరూ కూడాను దేవుని స్వరూపం కలిగిన వారు, ఆయన పోలి ఉన్నామండి. ఆయన పోలిక, ఆయన స్వరూపము గలవారం. అలాగే ఆయన దేవుడు నిర్మించాడు మనల్ని. ఆయనలో మనం ఆ విధంగా చేయబడ్డామండి. ఆ స్వరూపాన్ని మళ్ళీ తిరిగి మనం, ఎందుకంటే దాంట్లో దూరం వెళ్ళిపోయాం మనం. ఎందుకంటే ఆ కథ అంతా మనకు తెలుసండి, ఏ విధంగా దేవుని దూరం వెళ్ళిపోయామో. ఆయన స్వరూపులు ఉండవలసిన వారు మనము, కాబట్టి ఆ స్వరూపాన్ని పాడు చేసుకునే వారిని సాతాను స్వరూపులోకి ఎలా మార్చబడ్డామో అన్నీ కూడా మనకు గుర్తు అనుకున్నాడు. ఆ స్వరూపంలోకి మనం దేవుడిని నడిపించడానికి, ఎందుకంటే పరలోకి వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మొట్టమొదటి మనం ఏ రూపంలో అయితే మనం నిర్మించబడ్డామో అదే రూపంలోనూ అదే విధంగా మనం పరలోకం చేరాలండి. అలా చేరటం కోసమే ఆయనే మనకి ఈ లోకానికి వచ్చారు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఆయన ఆ తర్వాత పాపముల పరిహారం కింద కుమారుని అనుగ్రహించారు. ఆయన అనుభూజ్యాలకు నడిపించడానికి పరిశుద్ధాత్మను కూడా మనకి అనుగ్రహించి, ఆయన ఎక్కడ ఉంటారు? ఆయన మనలోనే ఉండి మనతోనే ఉండి ఆయన కుమారుని యొక్క స్వరూపములోకి మళ్ళీ మారుస్తాడండి. ఎందుకని? తన కుమారుడు అనేక కుమారులలో జ్యేష్ఠ కుమారుడు అడుగునట్లు ఎవరిని నిర్ణయించాడో వాళ్ళందరిలో కూడా ఉండి ఆయన క్రియ చేస్తారండి. ఇప్పుడు యేసయ్య ఎవరండి మనకి? జ్యేష్ఠ సోదరుడే. ఇంటి భారం ఎవరి మీద ఉంటుంది? ఇంట్లోనే జ్యేష్ఠ కుమారుడి మీద ఉంటుందండి. ఆ భారం అంతా ఆయన తీసుకున్నారు కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా ఆయన ఎవరండి? జ్యేష్ఠ కుమారుడు అంటే సోదరుడు. ఆయన భుజస్కంధాల మీదే మన భారం అంతా కూడా ఆయన మీదే ఉందండి. ఆయనలాగా మనం మార్చడానికి పరిశుద్ధాత్మ మనలోని క్రియలు చేస్తారండి. కేవలం మనం ఏం చేయాలి? ఆయనకి లోబడి ఆయన చెప్పిన విధంగా నడుచుకునేవారునే ఉండాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన స్వరూపులోకి మారలేమని మనం. అందుకోసం ఆయన అనుగ్రహించబడ్డారు. ఆయన వచ్చి ఏం చేస్తారు అంటే, ఆయన ఎక్కడ ఉంటారంటే మరి అనేక చోట్ల. ఎందుకంటే అందరూ ఒకసారి ఉంటారా? అందరూ ఒకసారి ఉండరండి. సర్వలోకంలో కూడా విస్తరించబడి ఉన్నాం మనం. అందుకే ఆయన ఎక్కడున్నారు అంటే, కీర్తన 139 కీర్తన చూడము. 139 కీర్తన 10 నుంచి ఒక నిమిషం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును? నేను ఆకాశమునికి ఎక్కినను, నీవు అక్కడనే ఉన్నావు. పాతాళమందు పండుకున్నాను, అక్కడనే ఉన్నావు. నేను వేగు రెక్కలు కట్టుకుని నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, అంధకారమునందు మరుగు చేయును, నా కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. హల్లెలూయా. అంటే ఈ వాక్యం ఏం కనపడుతుందండి?
పలానా చోటే పరిశుద్ధాత్ముడు ఉంటాడని ఉందండి? మనం ఎక్కడికి వెళ్ళినాను, ఏ మూల ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా సరే, అంతరిక్షంలోకి వెళ్ళినా సరే ఆయన మనతోనే ఉంటాడు. ఆయన మనలోనే ఉంటాడు, మనల్ని నడిపిస్తారు. ఆయన మనకు అనుగ్రహించబడ్డారు. యేసయ్య తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. ఆయన మళ్ళీ వస్తారు. వచ్చే వరకు మనల్ని అనాథలుగా విడవలేదండి. ఆయన ఆత్మని మనలో నింపి మనల్ని నడిపిస్తున్నారు అన్నమాట. అందుకే ఎవరైతే ఆయన చేర్చుకొని, ఎందుకంటే అందరూ నడిపిస్తారా అనొచ్చు, ఇష్టపడి వచ్చిన వాళ్ళకు మాత్రమేనండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళు తెలుసుకునే విధంగా ముందుగానే మరి అందరూ కూడాను దేవుడు వద్ద పని చేసి ఆ స్థితిలోకి వెళ్ళిపోయాం కదండి, మంచి చెడులు తెలుసుకునే స్థితిలోకి. కాబట్టి ఎవరు మంచి వాళ్ళు తెలుసండి, మంచిదో చెడేదో అందరికీ తెలుసు. మరి నిర్ణయించుకునే విధానాన్ని బట్టి మనకి విమోచన ఉంటుందండి. దేవుడు ఎవరిని కూడా బలవంతం పెట్టాడండి, మార్గాలు పెట్టాడన్నమాట. జీవ మార్గము, మరణ మార్గం అండి. ఆ మార్గంలో మనం నిర్ణయించుకుని పరిశుద్ధాత్మ సహాయంతో మనం ముందుకు వెళ్ళేవారు మనే ఉండాలి. అక్కడ నిర్ణయం అధికారం ఎవరిది? మందేనండి. అందుకే బలవంతంగా ఎవరో కూడా దేవుని దగ్గరికి తీసుకురారండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడిగా మనకి తోడై ఉంటాడు. ఆయన అన్ని చోట్ల ఏ స్థితిలో అయినా సరే ఆయన అక్కడే ఉంటారండి. ఆయన అత్యంత పరిశుద్ధమైనటువంటి దేవుడు అండి. ఆయన ఎటువంటి వారు అంటే క్రియలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో 3 నుంచి చదువు. పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయములో ప్రేరేపించెను. ఒక నిమిషం ఈ వాక్యం పక్కన పెట్టి, అంటే ఇది మీకు అర్థం అవ్వాలంటే 4వ అధ్యాయంలో 38 నుంచి చదువు. ఒక్క నిమిషం. 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయము కలిగి వారై ఉండి, ఏకాత్మ గలవారై ఉండి, ఎవడను ప్రతి ఒక్కరు తనకు కలిగిన దాంట్లో ఏదియు తనదని. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఏ స్థితిలో నడిపిస్తాడండి? సంఘం అంటే అనేక మంది అనేక కుటుంబాల నుంచి వస్తారండి. ఆ కుటుంబాలన్నీ కూడాను ఏ విధంగా నడిపించబడుతున్నాయి? తమ కలిగినది ఏదైనా సరే అది తమ సొంతం అనుకోరండి, అది మన అందరిది. ఆ విధంగా నడిపించాడండి. మొట్టమొదటి ఆదిమ సంఘం ఈ విధంగా నడిపించబడింది. అక్కడ అందరు విశ్వసించిన వారు అందరూ ఏమైనా ఉన్నారండి? ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి, తమకు కలిగిన దాంట్లో ఏదియు తమకని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. హల్లెలూయా. దేని గురించి ఎక్కువ మనం జ్ఞానం చేసుకోవాలి? అది వదిలేసి మనం ఏం చేస్తామండి? స్వస్థతలు అయ్యి ఆ కల్పనా కథలు, ఈ కల్పనా కథలు, మన మనసును సంతోషపెట్టుకోవడానికి వాక్యాన్ని వెతుక్కుంటాం, కానీ ఉపయోగపడేదాంతో వెళ్తామండి. అక్కడ ఉన్నటువంటి అపోస్తులందరూ ఏం చేశారు? యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి ఏక హృదయంతోనండి, బహుబలంగా. దైవకృప అందరి యందు అధికముగా ఉండే. దైవకృప అందరిలో కూడాను అధికముగా ఉండెను.
భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెలను తెచ్చి అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర్లు అంటే వారి అవసరాన్ని బట్టి పంచిపెట్టిన గనుక వారిలో ఎవరికి కొదువు అనేది లేదు. ఇప్పుడు నాది అన్న మాట ఉందండి అక్కడ. ఇది పరిశుద్ధాత్మ నడిపింపండి. మొట్టమొదటి ఆదిమ సంఘంలోనూ పరిశుద్ధాత్మ బహుక్రియగా చేసిందండి. ఆ విధంగా ఏకాత్మతో ఉన్నారు కాబట్టి, అందరూ ఏకమనిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరో కూడా తమ కలిగి ఉన్నదాన్ని ఏదో తమ సొంతం అనుకోలేదండి. భూములైనా ఆస్తులైనా ఏదైనా సరే అంతా అమ్మేసి అంతా కూడా ఎక్కడ తీసుకొచ్చారండి? అపోస్తుల యొక్క పాదం దగ్గర పెట్టి అందరూ కూడా ఏకమనిస్తూ ఉండేవారు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ అవసరాలండి, ఎవరి అవసరాలు బట్టి వారికి ఆ అవసరాలను బట్టి వారు పంచిపెట్టుకుంటూ వచ్చేవారు. కాబట్టి అక్కడ ఎవ్వరికీ కూడాను నాకు లేదు అన్న మాట ఉండేది కదండి. ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ అక్కడ బహుక్రియలు చేసినందువల్ల దేవుని కృప అందరి మీద ఎలాగుంది? మొత్తం అందరి మీద దేవుని కృప ఎలా ఉందండి? అధికముగా ఉండి దేవుని కృప అండి. ఈరోజు మనం దేవుని కృప కావాలంటాం, కానీ దానికి తగిన విధంగా మనం జీవించడానికి ఇష్టపడమండి. ఎక్కువగా మనం దేని గురించి ఆలోచిస్తాం? మన ఆస్తులు పెంచుకోవటానికి, మన అవసరాలు చూసుకోవటానికి మనం ప్రయాసపడతాం. కానీ పరిశుద్ధాత్మ క్రియ ఎలా ఉంటుంది? ఆ ఆలోచన పరిశుద్ధాత్మగా నడిపిస్తే ఇదే ఆలోచన ఉంటుందండి. నాది అని ఎవరు అనుకోరండి. ఖచ్చితంగా మన దగ్గర ఏమైనా ఉందనుకోండి, అది నలుగురికి ఉపయోగపడే విధంగా వాడతారండి. అది పరిశుద్ధాత్మ నడిపింపండి. ఆ విధంగా వాడబడేది అనమాట. ఆ స్థితిలో వెళ్తే ఇంకా ముంచదు. అని ఒకడు ఉండెను, ఇతనికి అతను ఏమని పెట్టారంటే అపోస్తుల యొక్క హెచ్చరికాపుత్రుడు, అంటే హెచ్చరించేవాడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మేసి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. ఇంకా ముందుకెళ్తే వచ్చే అధ్యాయంలోను ఇప్పుడు అననీయాను ఒక మనుష్యుడు తన భార్య అయిన ఆయన భార్య తప్పిరాతో ఏకమయ్యి వారు కూడాను పొలం అమ్ముకున్నారండి. ఇద్దరు పొలం అమ్ముకున్నారు. కానీ వాళ్ళు చేసిన పని ఏమిటంటే ఆ పొలం అమ్ముకున్నప్పుడు, ఎందుకంటే మళ్ళీ తమ కొంత అందరూ దాచుకున్నారని చెప్తే మరి అందరూ ఏమనుకుంటారేమో అని చెప్పి వాళ్ళు అది అమ్మేసి కొంత లోపల పెట్టుకుని మేము ఇంతకే అమ్మాం అని చెప్పి అబద్ధంతోనూ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చారు. ఎందుకంటే ఎవరినైనా మోసం చేయగలుగుతాం, కానీ దేవుని మోసం చేయగలమండి? నాకు ఇంతే ఉన్నదే, నేను ఇంతగా అమ్ముకున్నాను, ఇదిగో ఇంత వచ్చింది నేను పట్టుకొచ్చాను. అందులో కొంత ఏం చేశారు? నాసుకున్నారు. కానీ అమ్మకు మునుపు వాళ్ళ సొంతమే అది. లేదే మీ ఇంత ఇస్తామంటే అంతే ఇవ్వచ్చు, కానీ అబద్ధం ఆడాల్సిన పని లేదండి. ఇదిగో నాకు ఇంత ఉన్నదే, నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను, ఇది నా ఉద్దేశం అని చెప్పొచ్చండి. కానీ అబద్ధం ఆడవలసిన అవసరం లేదండి. పరిశుద్ధాత్ముడి దగ్గర అబద్ధం ఆడితే దేవుడు సహించే దేవుడు కాదండి. ఎప్పుడు కూడా అబద్ధం అన్ని ఇప్పుడు దేవుడు అసహించుకుంటాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారునే ఉండాలి. మరి ఇది ఎవరికి తెలుసు అనుకున్నారు. వెంటనే పరిశుద్ధాత్ముడు మాట్లాడదు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి ద్వారా మాట్లాడుతున్నారండి? పేతురు ద్వారానండి. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించుచున్నది. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మేసిన పిమ్మట
అది నీ దగ్గరే ఉంది కదా. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉపేక్షించుకు. ఎందుకు అబద్ధాలు ఆడాలనుకున్నావు? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితువని వానితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరండి? అమ్మా, దేవుడేనండి. ఆయన ఎటువంటి దేవుడైనా ఇంకొక వస్తువు ముందు చదువు. అననీయ ఈ మాటలు వినుసూనే పడి ప్రాణము విడవగా విని వారికి అందరికి మిగుల భయము కలిగెను. హల్లెలూయా. చూడండి, ఏ కార్యం జరిగిందండి అక్కడ? అక్కడే పడి నువ్వు పరిశుద్ధాత్మ దేవుడను మోసపుచ్చితి. మనుషులను కాదండి మోసపుచ్చటం, పరిశుద్ధాత్మ దేవుడిని మోసపుచ్చితివి. ఆ మాట విన్నాడు. విన్న వెంటనే ఆ బలిపీఠం ముందే నిట్టనీలుగా పడిపోయి చనిపోయాడు. చనిపోయిన వెంటనే అక్కడ ఉన్న యవనస్తులు అందరూ కూడా ఒక బట్ట తీసుకొచ్చి దాని మీద తీసుకెళ్ళి శ్మశానంలో తీసుకెళ్ళి పూడ్చిపెట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ 2 గంటల టైంలోనూ ఆయన భార్య వస్తుంది. ఇంకా చదువు. ఇంచుమించు 3 గంటల సమయానికి ఆయన భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అమ్మాము. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇందుగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు ఆ వాకిటిలోనే ఇక్కడే ఉన్నవి, వారు నిన్నును మోసుకుపోవుదురని ఆమెతో చెప్పాను. మరి పేతురు ద్వారా ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే. వెంటనే ఆమె అతని పాదముల యొద్దే పడి ప్రాణము విడిచాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే అత్యంత పరిశుద్ధుడండి. ఆయనే మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. మన ఇష్టానుసారం బతికేమనుకోండి 2 మరణానికి వెళ్ళిపోతాం. ఆ మరణం అక్కడ శరీరంగా జరిగినాను. ఇప్పుడు మనకు జరిగేది ఏమిటంటే 2వ మరణం అండి. అందుకే ఆయన శక్తిగల దేవుడు, రోషమగల దేవుడు అండి. ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడండి. ఆయనే మనల్ని నడిపించే దేవుడు. ఆయన్ని ఎటువంటి దేవుడు అంటే ఇంకా చూస్తే ఆ మాట అపోస్తుల కార్యాలను 13వ అధ్యాయం 9 నుంచి 11 చదువు. 9 నుంచి 11 వరకు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూసి సమస్త కటపముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవ. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మిన గనక అతడు తిరుగుచు ఎవడైనాను చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెతుకుతూ తిరుగులాడుతున్నాడండి. చూడండి, వెంటనే ఎందుకంటే దేవునిని ఎప్పుడైతే ఆయన మార్గాలను పాడు చేయటానికి దేవుని వ్యతిరేకమైన క్రియలు జరిగిస్తూ ఉంటే
అది దేవునికి విరోధంగా ఉంటే అక్కడున్న పరిశుద్ధాత్మ ఎటువంటి క్రియలు చేస్తుందండి? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఆ మాట మీరు చదవాలంటే మొదటి యోహాను పత్రికలో 4:4 ఉంటుందండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటేను గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఎవరిని? సాతాను క్రియల్ని. సాతాను జయించేమంటే ఎవరున్నారండి మనలోను? పరిశుద్ధాత్ముడు అండి. ఆయన లేరనుకోండి మనలోను, మన బలహీనలు అండి. అంటే మనలో ఉన్నవారు ఎవరు? ఇప్పుడు మనం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఆత్మ అలా ఉందా అనుకోవచ్చు. క్రీస్తు దేవుడని నమ్మి ఆయన మన పాపములు నుంచి విమోహిస్తాడని నమ్మి పునరుత్థానంలో నడిపిస్తాడని నమ్మిన వారిలోనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆ నమ్మకంతో విశ్వాసంతో దేవుడు వెంబడిస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపించే దేవుడు అండి. అందుకే అత్యంత పరిశుద్ధుడు. ఆయన మనలోకి వచ్చి ఏం చేస్తారంటే, ఆ మాట యోహాను 16:7-13 చదువు. అయితే నేను మీతో సత్యమని చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన శిలువ వేయబడిన తర్వాత, పరలోకంలో ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను మనం అనుగ్రహించబడ్డారు. ఇప్పుడు ఆయన ద్వారా మనం నడిపించబడాలి. ఇప్పటి వరకును యేసయ్య రెండో రాకడ వచ్చే వరకు కూడాను, అంటే మనం వెళ్ళిపోవడం జరగాలి, ఆయన రావడం జరగాలండి. అప్పుడు వరకు ఎవరు నడిపించాలి మనల్ని? పరిశుద్ధాత్ముడే. ఏ విధంగా నడిపిస్తాడు? ఇంకా ముందు చదువుతూ ఉంటుందండి. మీ వద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును గుర్చియు లోకమును ఒప్పుకొనజేయును. హల్లెలూయా. ఆత్మ లేకపోతే మన పాపాలు ఒప్పుకోమండి, సిగ్గుపడతామండి. ఎక్కడన్నా చూడండి, మనం మెచ్చుకున్నారు అనుకోండి, ఎవరన్నా వాళ్ళు కూర్చుంటాం, మనం ఇష్టపడతాం. కానీ మన లోపాలు ఎత్తి చూపుతున్నారు అనుకోండి, మనం ఉంటాం అక్కడ. వెంటనే మనం అక్కడి నుంచి లేచి వచ్చేస్తాం, లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తాం. పాపాలు ఒప్పుకోరండి. నువ్వు పాపం చేసేవంటేనే మనకు కోపం వస్తుంది. కానీ ఆత్మ మనలో ఉంటే పాపములను ఒప్పుకొనజేయును. అప్పుడు దేవుని నీతిని కూడా మనలో ఉండి జరిగిస్తాడు. ఎలా నడుచుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, దేవుని నీతిలో నిలవటానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, అన్నీ కూడా ఎవరు నడిపిస్తారు మనల్ని? మనలోని పరిశుద్ధాత్ముడేనే. ఆ తర్వాత తీర్పు గురించి, ఏదో నువ్వు తప్పు చేస్తే ఈ శిక్షణ అనుభవించాలి, ఇలా నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనే విషయం కూడా మనకు తెలుసుకునే విధంగాను మనల్ని బోధిస్తాడండి. పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఆయన మనలో ఉండి మనకు నేర్పుతూ, మనం నడిపిస్తూ మనలో క్రియ చేస్తారు. మరి పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం ఎలా నీతిమంతులుగా మారుతామండి? అది అసాధ్యమండి. ఆయన మనలో ఉంటేనే మనము పరలోక రాజ్యం వెళతాం. అందుకే ఎప్పుడు కూడా ఆయన ఆరాధన నందదగు దేవుడు. ఆయన ఆరాధించాలి. ఆయన మీద ఆనుకుని ఆయన ద్వారా మనం నడిపించబడుతున్న వారునే ఆయన ఎలాగా తన సొంత పాదం చేయడండి.
ఇంకా ముందు చదువు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపను గుర్చియు నీ తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరింక నన్ను చూడరు కనుక నీతిని గుర్చియు లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గుర్చియు మిమ్మలను ఒప్పుకొని చేయను. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవగాని ఇప్పుడు మీరు వాటిని సహింపరు. ఇంకో చోట ఉంటుందండి, అక్కడ ఏముంటుందంటే అవన్నీ నాలోంచి తీసుకుని మీకు మరలా బోధించును. అది సొంత బోధ చేయడండి. అందుకుని వింటావు చూడండి మనం అండి, ఎప్పుడో వాక్యాలు ఎన్నో వాక్యాలను చూడండి, ఆ వాక్యాలను ఆ సమయంలో గుర్తు చేసి మనల్ని అందులోనూ ఒప్పుకొని చేస్తాడండి. ఆ వాక్యాలు మళ్ళీ తిరిగి బోధిస్తాడు అనమాట. మనం ఎప్పుడో ఎన్నో వాక్యం జ్ఞాపకం చేసి మనం నడిపిస్తూ ఉంటారు అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే ఆయన మనలో ఉండి మనం ఎప్పుడో ఎన్నో వాక్యాలు కూడా మనం గుర్తు చేసి ఆ వాక్యాల ద్వారానే మనల్ని పరిశుద్ధ మార్గంలోకి నడిపిస్తారు. ఆయన మనలో ఉంటారండి, పని చేస్తూనే ఉంటారు. ఆయన ఇప్పుడు పని చేయటం కాదండి, సృష్టి మొదలప్పుడే పని చేసుకుని. ఎందుకంటే ఆదికాండంలో మొదట 2వ వచనంలో ఉంటుందండి, ఆయన జలముల మీద అల్లాడుచుండెను. ఆయన అప్పుడు పని చేశారు, ఇప్పుడు కూడా దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అప్పుడు సాతాను పాడు చేసిందని అప్పుడు ఆయన అన్ని సరి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనలో ఉండి మనల్ని కూడా సరి చేసుకుంటూ వస్తూ యేసయ్య స్వరూపంలోకి మనం మార్చడానికి తాను చేయవలసింది తాను చేస్తున్నారు. అందుకే మనం ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, పరిశుద్ధాత్మను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఆత్మతో నడిపించి ఆత్మను దుఃఖ పెట్టకూడదండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దుఃఖపరిచేవారు ఈ యుగమంది అయినా మరొక యుగమందును వారి క్షమాపణ అనేది ఉండదండి. ఆయన ఎప్పుడు కూడా ఆయన మనలో ఉన్నారు కాబట్టి ఆయనకు లోబడేవారమునే మీకు అందరూ వచ్చిన పాట ఉంటుంది చూడండి, పరిశుద్ధ పరిశుద్ధ అని పాట. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైన చగలమా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా. నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్ను వర్ణింపగలరా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ. నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్ను వర్ణింపగలరా. పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ. పరిశుద్ధ మగునాత్మ
పరమానంద ప్రేమ బాతోలకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ బాతోలకిడుమా పరిశుద్ధ 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 ప్రభు వరదూతలైన నిన్ను వర్ణింపగలమా జనక కుమార పుణ్యలేక దేవ జనక కుమారాత్మలను నేక దేవ ఘన మహిమా దేలోను నిత్యముగ పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన నిన్ను వర్ణింపగలరా. హల్లెలూయా. ఆయన సహవాసముతో ఆయనతో కలిసి నడిచేవారునే ఉండాలి. అప్పుడు నిజమైన సంతోషము ఆనందం దేవుని సమాజంలో దేవుని సంఘంలో జరుగుతుంది. మన లోకంలో ఉన్నంత రోజులు కూడాను ఆయనతో సహవాసం చేస్తూ ఆయన నడిపింపులో వెళుతూ ఆయనతో కలిసి ముందుకు వెళ్ళేవారునే ఉండాలి. అందుకోసం ఆయన మనలోకి వచ్చారు. ఆయన మనల్ని కట్టారు. ఆయనే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవాలయం కింద ఆయనే మనల్ని కట్టారు. ఆయన అన్నీ మీకు తెలుసు. ఎందుకంటే కొరింథీయుల్లో ఉంటుందో చూస్తే 2వ అధ్యాయం 9 నుంచి 12 వరకు చదువు. మొదటి కొరింథీయులు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచెనో అవి మీ కంటికి కనపడలేదు, చెవికి కనపడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులున్న అతనున్న మనుషాత్మిక గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు కాదా. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. హల్లెలూయా. మరి మనం మనుషాత్మ అంటే లోకంలో ఉన్న ఆత్మతో నడుపుతున్నామా, లేకపోతే దేవుని ఆత్మతో నడుచుకుంటున్నామా? లౌకిక ఆత్మతో నడుచుకున్నాం అనుకోండి, లోకం సంగతులన్నీ తెలుస్తాయి మనకు. దేవుని ఆత్మతో నడుచుకున్నాం అనుకోండి, దేవుని విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఏ నడిపింపుని బట్టి ఆ జీవితం మనకి ఆధారపడుతుంది. లోకంలోనే ఉన్నాం అనుకోండి, లోకంలో విషయాలన్నీ కూడా అయ్యే బాగా తెలుస్తాయండి మనకి. ఆత్మతో నడిపించబడుతున్నాం అనుకోండి, ఆత్మ విషయాలన్నీ దేవుని విషయాలన్నీ మనకి అర్థం చేసుకునే విధంగా మనం నడిపిస్తారు. మరి ఏ ఆత్మతో నడుచుకోవాలి? దేవుని ఆత్మతో నడుచుకోవాలంటే ముందు మనం కుమారుని యొక్క స్వరూపంలోకి నడుచుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండాలి, ఆశపడాలి. ఆయన అనుభవ జ్ఞానంలోకి ఆయన కుమారుడు స్వరూపంలోకి మనం నడుచుకునేవారునే ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఈ వాక్యం కూడా ఇదే మొదటి కొరింథీయుల 3వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. 16 వస్తుంది కదమ్మా. మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు ఏ విధంగా పాడు చేస్తారు? ఇందుకు దేవుని ఆలయం అంటే ఎక్కడ? మన హృదయమే దేవుని ఆలయం అండి. అక్కడ ఉండటానికి ఆయన అనుగ్రహించబడ్డారు. ఆయన అక్కడే ఉన్నారండి. ఆ హృదయాన్ని ఆయనే కట్టుకుంటూ వచ్చారే. దాన్ని మనం కావాలని పాడు చేసుకుంటూ వచ్చామనుకోండి, అది పని చేస్తూనే ఉన్నారు. అంటే ఎప్పుడు పని చేస్తూ ఉన్న వారికి మనం పక్కన ఉన్న పిల్లలు పాడు చేస్తూ ఎలా ఉంటుంది? ఎందుకు ఇల్లు ఉడుస్తున్నారు అనుకోండి,
మీరు ఊడుతుందని చెప్పి మీ పిల్లలు అటు ఇటు తిరుగుతులాడుతుంటే మీకు ఏమొస్తుందండి? మీరు పని చేస్తూనే ఉంటారు, వాళ్ళు వచ్చి పాడు చేస్తూనే ఉంటారు. ఆ పరిస్థితుల్లో ఉంటే వెంటనే ఏమంటారు మీరు? కేకలే వేస్తారు. అందుకనకపోతే దండిస్తారు. దేవుడి ఆలయాన్ని మనం పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా మనం లోకంలో ఉన్న మనుషుల్లో నడుచుకోవడానికి కుదరదు. ఎందుకంటే మనం విమోచించబడిన వారము, ప్రత్యేకించబడిన వారము, దేవుని ఆత్మతో మనం నడిపించబడుతున్న వారము, దేవుని స్వరూపాన్ని ధరించుకున్న వారము. అందుకే మనం ఆ ప్రత్యేకతను ఏం చేసుకోవాలి? మనం కాపాడుకుంటున్న వారమునే ఉండాలి. అందుకే దేవుని ఆత్మతో నడిపించబడుతున్న వారమునే ఉండాలి. అందుకే ఇక్కడ ఈ విధంగా ఆయన మళ్ళీ ఇంత మీరు చదివారు చూడండి, రోమీయులు 8:26లో. 36 వరకు చదువు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం, ఎందుకంటే మన బలహీనలు అండి, కానీ నడుచుకోలేము మనం. చిన్న చిన్న విషయాల్లో మనం ఏం చేస్తాం? మనం సరే బలహీనంగా నడుస్తామండి. ప్రార్థన చేయలేము. ప్రార్థన ఎలా చేయాలో ఎవరికి తెలియదండి. మరి మన బలహీనత చూసి ఆత్మ ఏం చేస్తుంది? చదవండి. సహాయం చేయుచున్నాడు, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప సౌఖ్యము కానీ మూలుగులతో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. మరి మనలోని పరిశుద్ధాత్మ ఏం చేస్తుందండి? మనం అందరి గురించి ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్పాడు. మనము ఆ పని మనం చేసినా చేయకపోయినాను మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తుందండి? ఖచ్చితంగా మన కోసం ఏం చేస్తుంది? మన పక్షము విజ్ఞాపన చేస్తున్నారండి. అది విజ్ఞాపన ప్రార్థన. మరి దేవుడే ఆత్మయే చేస్తున్నప్పుడు మరి ఆయన బిడ్డల మనం ఏం చేయాలండి? చిన్న మాట జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ ఏమన్నాడండి? నేను నా ఇంటి వారును యెహోవానే సేవించేదము అంటే ఆయనే ప్రార్థిస్తాం. మరి పరిశుద్ధాత్ముడే మనలో ఉండి ప్రార్థన చేస్తుంటే మరి మనం ఏం చేస్తున్నామండి? ప్రార్థన ఎలా చేస్తున్నాం? మన పత్రికల్లో ఉంటుందండి. ఎందుకంటే లోకం ఇప్పుడు ఎలా ఉన్నది? అపాయకార కాలంలోకి వచ్చేసామండి. ఎక్కడ చూసినా యుద్ధాలే. ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఎక్కడో కాదు, ఇస్రాయేల్కి ఇరాన్కి. అంటే దేవుని పట్టణానికి పక్కన ఉన్నట్టు పర్షియా అనే ఈ పాత నిబంధన బైబిల్లో ఉంటుంది. పర్షియా దేశం అండి. అంటే ఇప్పుడున్న ఇరాన్ అండి. యుద్ధం జరుగుతుందండి. పక్కన బంగ్లాదేశ్ చూడండి ఎలాగ ఉన్నదో. ఎక్కడ చూసినా యుద్ధాలే జరుగుతున్నాయి. డాములు కొట్టుకుపోతున్నాయి. కరువులు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, కాలము అపాయకరమైన కాలములు వచ్చి ఉన్నవి. ఏం చేయాలండి? రాజుల కొరకును అధికారుల కొరకును మనందరి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనలోని ఆత్మ ఏం చేస్తుంది? మన కోసం ప్రార్థన చేస్తుంది. ఇంకా ముంచదు.
మరియు హృదయములు పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకును విజ్ఞాపనములు చేయుచున్నాడు. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగును వారి తన కుమారునితో సారూప్యము గలవారొకటకు ఆయన ముందుగానే నిర్ణయించెను. హల్లెలూయా. దేవుడే మనం నిర్ణయించుకున్నాడండి. ఎందుకంటే మనం ఆశపడుతున్నాం. ఆశపడే ప్రాణాన్ని మీరు అడగక మునిపే నేను అక్కర్లో తీర్చేదను. మన హృదయంలో ఆశ ఉంటే ఏం చేస్తుందండి? దేవుడే నడిపించుకుంటాడు. ఆయన నడిపిస్తాడు. ఏ విధంగా నడిపిస్తాడు ఆయన? కుమారుని యొక్క స్వరూపంలోకి మనం మారుస్తాడండి. అందుకే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి క్రియ చేస్తుంది. మీరు అడిగినా అడగకపోయినా సరే ఆయన మీద ఆశ కలిగి ఉంటే మనల్ని పరిశుద్ధాత్ముడే తన కుమారులాగా మారుస్తాడు. యేసయ్యలో మారుస్తాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి జీవించేవాడే క్రైస్తవుడండి. ఆయనలాగా జీవించేవారే క్రైస్తవులండి. అలా మార్చేది ఎవరు? అలా మార్చేది పరిశుద్ధాత్ముడేనండి. అందుకే ఆయనకు లోబడాలి. ఆయన ద్వారా జీవించేవారు మనై ఉండాలి. మరి ఇన్ని రకాలుగా మనం చూస్తుంటే ఏ విధంగా ఉంటున్నాం? ఎపిసీలు చూడడం 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మీ మీద ముద్ర వేసాడండి. అందుకే మనం అందరూ ఎవరు ఇప్పుడు పరిశుద్ధాత్ముడి చేత ముద్ర వేయబడిన వారు, అంటే విలువైన వారము. ఇప్పుడు మన ద్వారాను మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం కలగాలండి? సంతోషం కలగాల, లేకపోతే దుఃఖం కలగాల? అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, కోద్రము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టుకుంటున్నామండి? దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఎవరైనా సరే, సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే జరిగిస్తే ఆ వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడికి ఏమొస్తుంది? దుఃఖం వస్తుందండి. ఆయనే ఉండి మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన మాట వినకపోతే ఆయన ఎంత పని చేసినా సరే ఆ పనిని అంతా పాడు చేస్తే మరి ఆ పని చేసిన వారికి ఎలా ఉంటుందండి? కోపం ఒకటే రాదండి, దుఃఖం కూడా వస్తుందండి. అదే పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి. ఏం చేస్తాం? అదే నోటితో బూతులు మాట్లాడతాం, అదే నోటితో దేవుడు స్తుతించేస్తాం, అదే మాటతో ఆశీర్వాదం ఒకళ్ళు పలుకుతాం, అదే నోటితోనే కార్యాలు చేయకూడని కార్యాలన్నీ చేసి వస్తాం. సాక్ష్యాలు, అబద్ధ ప్రసారాలు ఎన్ని చేస్తాం, కానీ మనతో ఎవరున్నారు అక్కడ ఆ విషయం మర్చిపోతామండి. మరి మనం అక్కడ పలానా ఇంటికి వెళ్ళామనుకోండి, అక్కడ ఇద్దరమైన పొల్లెట్టు వచ్చామనుకోండి, అక్కడ మనతో ఎవరున్నారు? ఆయన ఎదురుగుండానే మనం పని చేస్తే మరి ఆయన సంతోషం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? మరి ఈయనతోనే ఇన్నాళ్ళు ఉండి నేను నడిపించింది, ఇంకనూ మార్పు రాలేకపోతే బూతులు మాట్లాడుతామండి. బూతులు అల్లరితో కూడినటువంటి ఆటపాటలండి. ఎందుకంటే దేవుని సేవ అంటే అల్లరి కాదండి.
ఇష్టానుసారంగా మాట్లాడతాం, ఇష్టానుసారంగా మనం ఇష్టం. ఎందుకంటే దేవుని ఆరాధన విషయంలో కూడా అండి అల్లరితో కూడిన ఆరాధన పనిచేయమండి. అంతా కూడా దేవుని గణపరిచే విధంగా ఉండాలి. దూషణ కానీ ఏదైనా సరే, మోసాలు చూడండి. ఆయన మనతో ఉన్నప్పుడు మన ఇతరులను మోసం చేసామంటే అది దేవునికి ఎంతో అవమానం. అది ఇప్పుడు మీ పిల్లలు ఎవరన్నా దొంగ అంటే ఎలా ఉంటుందండి? అదే పరువు గల కుటుంబాలు అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు, అందుకని బయట తలెత్తుకోలేక. అంత అవమానం అండి. మరి ఆ విధంగా మనం ఆయనే మన తండ్రి ఉన్నప్పుడు ఆయన అవమానపరుచుకుంటే మరి ఆయన మనసు ఎలా ఉంటుంది? మోసాలు చేయటం, లేకపోతే మన కాని వస్తువులు మనమే అనుకుని మన ఇంటికి తెచ్చేసుకోవటం, అది ఏదైనా సరే అది మనది కాకపోతే అది ఏమాత్రం ముట్టుకోకూడదండి. మంద కాదు, అది ఆశించకూడదండి. ఏమాత్రం ఆశించేవాడి అది మనలో ప్రవేశించే దురాశ. ఎప్పుడైతే మనం ఆశపడుతున్నామో ఆ ఆశ దురాశ అవుతాయండి. ఆ తర్వాత రాబోయేదానికి అదే కారణం అవుతుంది. అనేక విధాలుగా మనం పరిశుద్ధాత్మని ఏం చేస్తాము? తిరుగుబాట్లు చేస్తామండి. ఆ తిరుగుబాట్లు అనేక విధాలుగా ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా మన ముందు ఎవరున్నారు, మనం నడిపించేది ఎవరు? దేవుళ్ళో నేను నడుస్తున్నానంటే మరి నీతో నడుస్తున్నది ఎవరు? ఆ విషయాన్ని మనం ఏం చేస్తాం? పూర్తిగా మర్చిపోతామండి. ఆయన మనలో ఉండి మనం నడిపిస్తున్నాడు ఆయన. కానీ ఆయనతో నడుస్తున్న మనలో ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి, కోపం వస్తుంది, మన ఇబ్బందుల పాలు చేస్తాడు, ఎందుకంటే అనారోగ్య పాలు అయిపోతాం. కానీ అంతకన్నా ఏమిటంటే ఇంతకాలం నేను వీళ్ళతో ఉండి నడిపించింది ఈ విధంగా ఇందుకోసమా అనే బాధ కూడా ఎవరు కలుగుతుంది? ఆయనకే. ఎందుకంటే ఆ మాట యెహోవా అన్నాడండి. ఆయన నరులను సృష్టించేందుకు ఆయన హృదయంలో చింతించెను, ఆదికాండంలో ఉంటుందండి. ఆ రోజుల్లో మనుషులు చేసినందుకు ఆయన హృదయం నొచ్చుకున్నాడంటే. మరి ఈరోజు పరిశుద్ధాత్మ కూడా మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం అలాగే ఉన్నాం అనుకోండి, ఆయన కూడా ఎలా ఉంటుంది ఆయనకి? అందుకే ఎప్పుడు కూడా జాగ్రత్త కలిగిన వారునే ఉండేది. తిరుగుబాటు అనేది, సణుగుడు గొణుగుడు అనేది చాలా ప్రమాదము. కీర్తన 78 కీర్తన 40 చూడము. అరణ్యములో వారు ఆయన మీద ఎన్ని మార్లమ్మా? ఎన్నో మార్లు, అంటే 10 మార్లు దగ్గర లెక్కలో వస్తాయి. ఎడారి యందు ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాట మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబల్యమునైనను విరోధుల చేతిలోంచి ఆయన తమను విమోచించిన దినమునైనను వారి స్మరణకు తెచ్చుకొనలేదు. కానీ ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయాను క్షేత్రమునందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. కానీ ఇప్పుడు ఇంకోసారి చూడండి, యెషయా గ్రంథం 63:10 చూడమ్మా. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేశాను. హల్లెలూయా. కేవలం మనం సాతాను మీద నిందలు వేస్తాం. సాతాను శోధిస్తాడు, కానీ సాతాను ఆత్మ కన్నాను దేవుని ఆత్మ మనలో ఉంది.
మన ఆత్మకు లోబడ్డాం అనుకోండి, సాతాను ఏం చేయదు. ఆత్మకు లోబడకుండా మనం ఆ నిందలన్నీ ఎవరి మీద వేస్తాం? వాడి మీదే వేస్తాం. మనకు ఉపయోగం ఏంటి? దేవుడే చేయబట్టి నడిపించడానికి ముందు వచ్చినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళన్నీ చూసుకుంటూ దేవుడితో నడుస్తామంటే ఎలాగొస్తుందండి? ముందున్న మార్గంలో వెళ్ళాలంటే పక్క మార్గాలు విడిచిపెట్టేవారునే ఉండాలి. అప్పుడు ఆయనే వారికి విరోధి ఆయను. అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యల్లో పడిపోవటం ఇవన్నీ మనకు కూడా వచ్చి పడుతున్నాయంటే కారణం ఏమిటి? ఒకసారి ఆలోచించుకొని మనకు అర్థమవుతుందండి. మనతో నడుస్తున్న వారు లోకంలో ఉన్నవాడు అని గొప్పవాడు, ఆయన పరిశుద్ధాత్ముడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే ఆయన మనతోనే ఉంటున్నారు. మనం వెళ్ళిన చోటల్లా కూడా మనం ఎలాగ ఉంటున్నాము అనేది ఒకసారి పరిశీలన చేసుకుంటే అక్కడ మనం దేవుని మహిమపరుచుకుంటున్నామా, దేవుని దుఃఖపరుస్తున్నామా అన్నది మన కళ్ళ ముందే కనపడుతుంది. అక్కడ ఎవరో వచ్చి ఏలు చూపించక్కర్లేదు. ఈరోజు ఉదయం లెక్కేసుకోండి, ఉదయం నుంచి ఇప్పుడు వరకును మనకి వెళ్ళిన చోటల్లో దేవుడు ఆయనే ఉన్నాడు మనతోను. మరి మనం వెళ్ళిన చోటల్లో వాక్యానుసారంగా ఉన్నామా? అందుకే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచేవారునే ఉండకూడదు, సంతోషముతో ఆయనతో గడిపేవారునే ఉండాలి. అలా వెళ్ళామనుకోండి ఆయన మనకి ముద్ర వేస్తాడు. ఆ ముద్ర లేకపోతే పరలోక రాజ్యానికి ప్రవేశం లేదండి. ఆయన పరిశుద్ధాత్మను మనకి ముద్ర వేసే దేవుడు. హల్లెలూయా. నిలకడగా ఉండాలి, ఆయనలో నిలిచి ఉండేవారు ఉండాలి. ఆ మాట ఎఫెసీయులు 1:13 చూడము. ఒకటి 13 సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. ఎప్పుడైతే ఎన్నో ఆయనలో నడుచుకున్నాం, ఆయన ఇచ్చిన ఆత్మతో నడుచుకుంటున్నాం, సంతోషంతో ముందుకు వెళుతున్నాం, ఆయన మనకి ఏం వేశారని ఆయన ముద్ర వేయబడ్డాం. ఇప్పుడు మన ముద్ర వేయబడిన తర్వాత మనం ఎవరు చెందినవారు? లోకానికి చెందినవారమా, దేవునికి చెందినవారమా? మరి ముద్ర వేయబడిన పత్రం ఎక్కడ ఉంటుందండి? భద్రంగా ఉంటుందండి. అలాగే మనం ముద్ర వేయబడిన వారము. అంతేగాని ఎక్కడ పడితే దాన్ని పాడేస్తామా? ఇప్పుడు ఇది కాగితం అనుకోండి, దీన్ని అదే విధంగా 100 రూపాయల కాగితం కూడా కాగితం అనుకుంటుంది అనుకోండి. ఈ రెండింటిలో ఒకలాగా చూస్తామండి. ఇంట్లో చెత్త కాగితమును 100 రూపాయల కాగితం ఒకటేనా? ఈ 100 కాగితం మీద ఏమున్నది? ముద్ర, రాజ్యముద్ర ఉంది కాబట్టి అది విలువైనది. మరి మనము నేను పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడితే లోకశక్తిలో కలిసిపోతానంటే ఎలా కుదురుతుందండి? బూతులు మాట్లాడేవారు గాను, మోసం చేసేవారు గాను, ఒకళ్ళ మీద కోపగించుకునేవారు గాను, అక్రమాలు చేసేవారు గాను, అనేక రకాలుగా మన సాడీలు చెప్పేవారు గాను, పొలాలు పెట్టేవారు గాను, ఇదే విధంగా జీవిస్తున్నాం అనుకోండి, మరి మనతో నడుస్తున్న దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎవడైనాను నా ఆలయం పాడు చేసినాడలా నేను వానిని పాడు చేయుదును. హల్లెలూయా. అందుకే మనం ముద్ర వేయబడిన వారము. ఎందుకంటే పూర్తిగా దేవుని ఎరగకపోతే తెలియక కొన్ని దెబ్బలు పెడతాయండి. అన్నీ తెలిసి మనం పొరపాట్లు చేస్తే అందుకే తెలిసిన వాడికి ఏమవుతుంది? ఎక్కువ దెబ్బలు పడతాయండి. ఏమీ తెలియని వాడికి
తక్కువ దెబ్బలు పడతాయి. ఆ మాట కూడా వాక్యంలో ఉందండి. అన్నీ తెలిసిన మనం ఇష్టానుసారంగా ఉంటే చూస్తూ ఊరుకోడండి. ఎందుకంటే మనలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ. సహించే దేవుడు. అననీయ తన ఆస్తే చిన్న అబద్ధం ఆడినందుకు ఆయన ఏం కోల్పోయాడు? ప్రాణాన్ని. భార్యాభర్తలు ఇద్దరును ప్రాణాన్ని కోల్పోయారు. చిన్న అబద్ధం అనుకుంటాం మనం, కానీ ఆ అబద్ధం ఎంత ప్రమాదకరమైంది. అపవిత్రమైనది ఏదైనా సరే కొద్దిగానే ఉన్నా అది అంతటిని పాడు చేస్తుంది. అందుకే జాగ్రత్త కలిగిన వారునే ఉండాలని. ఇంకా మరి చివరిగా ఇక్కడ మొదటి తెస్సలోని పత్రిక 5:19 చూడమ్మా. మొదటి తెస్సలోని పత్రిక 5:19. ఆత్మను ఆర్పకుడి. చాలమ్మా, ఒక్క మాట చాలు. ఆత్మను ఆర్పకుడి. దేవుని బిడ్డలమైన మనము ఏదైనా సరే పొరపాటు చేస్తున్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ గద్దిస్తుందండి. దాన్ని అణిసేసేవారిగా ఉండకూడదు. వెంటనే మనం గుర్తించుకుని దాన్ని సరి చేసుకునేవారు మనే ఉండాలి. ఆత్మను ఆర్పకూడదండి. ఎందుకంటే ఎలిగేలి దీపాన్ని ఆర్పేస్తే ఏమవుతుందండి? ఇంకా వివరంగా చెప్పాలంటే మనం అర్థం చేసుకోవాలంటే, ఇంట్లో వెలుగుతున్న దీపం మీద కొంచెమైనా సరే గిన్నె అయినా సరే తీసుకొచ్చి మూసేస్తే ఏమవుతుందండి? నేను నా స్వార్థం ఇవన్నీ ఏం చేస్తాయండి? అది ఆలోచన ఏం చేస్తుంది? మనలోని పరిశుద్ధాత్మని ఆర్పేస్తుంది. అవన్నీ అన్ని కొంచాలో గిన్నెలండి. నేను నా అది ఉన్నదనుకోండి, మనలోని పరిశుద్ధాత్ముడు ఇక అక్కడ వర్ధిల్లాడండి. మన జాగ్రత్తగా ఉండేవారునే ముద్రించబడిన వారు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. అందుకే యేసయ్య అన్నాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపించబోతున్నాను, మిమ్మల్ని ఒంటరిగా విడవను, అనాథలుగా విడవను అన్నారు. అందుకే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఆయనే మనతో నడుస్తున్నప్పుడు ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ముందుకు నడవాలి. ఆ నడవటమే దేవుల్లో ముందుకు వెళ్ళటం అండి. అన్ని విషయాలు జాగ్రత్త. ఇంటికాడ బయట అనేది కాదండి, మనం ఎక్కడున్నా సరే. అందుకే ఆయన అన్నారు, ఎక్కడ ఉన్నా సరే నీవు నన్ను కనుగొంటావు అన్నాడు. స్పష్టంగా వాక్యంలోనే ఉందండి. మనం ఎక్కడ ఉన్నా సరే మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారునే ఉండాలి. అలా ఉన్నాం అనుకోండి, ఆయనే నడిపిస్తారు. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.